మనిషి జీవితంలో అసలు ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయా? అసలు ఫెయిల్యూర్ అనే కాన్సెప్టే ఉందా? ఎప్పుడు కూడా సక్సెస్, ఫెయిల్యూర్ ఈ టర్మ్స్ అన్నీ కూడా రిలేటివ్ టర్మ్స్. ఏది శాస్త్రం కాదు, ఏది పర్మనెంట్ కాదు. అది సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. మన ప్రయత్నం మాత్రమే పర్మనెంట్. జీవితంలో ఎక్స్పీరియన్స్ అంతా కూడా ప్రయత్నం ద్వారానే వస్తాయి. మనం చూస్తే ఏ వ్యవస్థలో బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళైనా చాలాసార్లు ప్రయత్నం చేసిన వాళ్ళే. ఫ్లూక్లో లేదా ఒక్కసారి టక్కున సక్సెస్ వస్తే దాని వాల్యూ కూడా చాలామందికి తెలియదు అనమాట. కాబట్టి సక్సెస్ అనేది, ఫెయిల్యూర్ అనేది ఇదంతా కూడా ప్రపంచం కోసం, మన కోసం కాదు. మనం ప్రవహించే నది లాంటి వాళ్ళం అనమాట. అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. దానిలో సక్సెస్ని, ఫెయిల్యూర్ని అస్సలు ముడిపెట్టొద్దు. మీకు తెలిసే ఉంటుంది, స్టీవ్ జాబ్స్. ఈయన చాలా గొప్ప ఇన్నోవేటర్ అనమాట. అన్నిటినీ కనిపెడుతుంటాడు. యాపిల్ ఫౌండర్ మీకు తెలుసు. అయితే ఒకసారి ఆయన్ని యాపిల్లోంచి బయట దూసేశారు. దాంతో ఆయన బయటకు వెళ్ళి పిక్సర్ అని చెప్పి ఒక యానిమేషన్ కంపెనీ పెట్టుకున్నారు. ఇప్పుడు అది ప్రపంచంలోనే టాప్ మోస్ట్ యానిమేషన్ కంపెనీ అనమాట. యాపిల్ వాళ్ళు మళ్ళీ అతన్ని బతిలాడి మళ్ళీ అతను ఆల్మోస్ట్ కాళ్ళ వేళ్ళ పడి తీసుకొచ్చి యాపిల్లో జాయిన్ చేసుకున్నారనమాట. ఇట్లా ఎన్నో కథలు ఉన్నాయి. ఫెయిల్యూర్ అనేది ఏ మనిషికి ఉండదు. ఒక రంగంలో మనం తగ్గినా ఇంకో రంగంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి ఫెయిల్యూర్స్ గురించి అస్సలు మనసులోకి తీసుకోకండి. మీరు వినే ఉంటారు, బీటిల్స్ చాలా ప్రపంచంలో ఫేమస్ బ్యాండ్ అనమాట. వాళ్ళు ఫస్ట్లో చాలా చోట్ల ట్రై చేశారు చిన్న చిన్న కన్సర్ట్స్ ఇవ్వడానికి. అందరు రిజెక్ట్ చేశారనమాట. తర్వాత వాళ్ళు చాలా ఫేమస్ బ్యాండ్ అయ్యారనమాట. ఇట్లా చాలా గొప్ప కథలు ఉన్నాయి. వాల్ట్ డిస్నీ న్యూస్ పేపర్లో కార్టూనిస్ట్గా వెళ్తే ఉద్యోగం రాలేదు అతనికి. న్యూస్ పేపర్లో నేను కార్టూన్స్ వేస్తాను, బొమ్మలు వేస్తానంటే అతనికి ఉద్యోగం రాలేదు. తర్వాత డిస్నీ ల్యాండే అతని పేరు మీద వచ్చింది. యానిమేషన్ మొత్తం అతనితోనే నడిచిందనమాట. ఇదంతా ఏంటి అంటే, మనిషి ప్రయత్నం చేస్తూ పోతే కొన్ని వందల సార్లు ఫెయిల్యూర్స్ వచ్చినా సరే ఖచ్చితంగా సక్సెస్ అనేది మన తలుపు తట్టుద్ది. ఒకవేళ రాకపోయినా ఆ ప్రయత్నంలో మనం చాలా నేర్చుకుంటాం అనమాట. కాబట్టి ఈరోజు ఒక చిన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనో, ఒక వైఫల్యం వచ్చిందనో బాధపడకుండా ప్రయత్నం చేస్తూనే ఉండండి. ప్రయత్నంలో నిజమైన అందం ఉంది, ఆనందం ఉందన్నమాట. కాబట్టి కీప్ గోయింగ్. ఎవరు కూడా ఒక ఫెయిల్యూర్ వచ్చిందని లేదా గబుక్కున ప్రిలిమ్స్లో ఫెయిల్ అయ్యామనో, మెయిన్స్లో ఫెయిల్ అయ్యామనో ఇలాంటి ఆలోచన పెట్టుకోకుండా నెక్స్ట్ ఇమీడియట్గా వెంటనే రికవర్ అవ్వండి. ఆ ఫెయిల్యూర్లో, ఆ డిప్రెషన్లో నెలలు గడపొద్దు. వెంటనే బయటకు వచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా ఫాస్ట్గా, ఇంకా కష్టపడి మనం ఎలా ముందుకెళ్ళాలి దీని మీద ఆలోచించండి. అంతేగాని ఫెయిల్యూర్స్ గురించి రిగ్రెట్ అవుతూ, రిపెంట్ అవుతూ అక్కడే ఆగిపోవద్దు.